దైవబిడ్లారా, 6,00,000 కాల్బలం ఐగుప్తు దేశం నుంచి బయలుదేరితే వారిలో ఇరువురు మాత్రమే ఈ యొక్క కనాను ప్రదేశములకు చేరడం జరిగింది. ఎందుకయ్యా వారు ఇరువురే చేరారంటే, వారిరువురు గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, వారు దేవుని మాటను అలక్ష్యము చేయలేదు. దేవుని యొక్క ఉపదేశమును వారు విన్నారు, దేవుని మాటను వారు విన్నారు, దేవుడు చెప్పిన రీతికి వారు నడుచుకున్నారు. అందుకనే దేవుడు వారిని సురక్షితముగా ఏ కీడు వారి దరికి చేరకుండా, ఒకవేళ కొన్ని ఉపద్రవాలు వచ్చినా వాటన్నిటిలో కూడా ప్రభు వారు కాపాడి వారిరువురిని కనాను దేశానికి నడిపించాడు. ప్రభు చెప్పదలిసింది ఏంటో తెలుసా? ఒకటే, ప్రభు యొక్క మాటను, ఆయన యొక్క ఉపదేశంను ఎందరైతే వింటారో, అలక్ష్యము చేయక లక్ష్యముంచి దేవుని మాటల పైన వారి జీవితాలను కొనసాగించుకుంటారు, వారందరూ కూడా సురక్షితముగా ఉంటారు. అదే రీతిగా ఎన్ని కీడు అపాయాలు వచ్చినా ఏమాత్రము జడియరు, భయపడకుండా నెమ్మదిగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అలాంటి కృప ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి నా దేవుడు ఆ రీతిగా సురక్షితమైన జీవితమును అనుగ్రహించునుగాక. దేవుని మాట విని, దేవుని మాటను లక్ష్యముంచి నిజముగా ఆయన ఉపదేశములో మన జీవితాలు కొనసాగించుకోవడానికి నా దేవదేవుడు మన 50 మందికి అలాంటి కృప దయచేయునుగాక.